ఉంటుంది, గ్రంథాలే అక్కర్లా. రైట్. ఒకసారి మన జగడం సత్యనారాయణ గారు మాట్లాడతారు. అయ్యా, మీరు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు, డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పి పిల్లల డొక్కలు మాడుస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. నమస్కారం సార్. 99 ప్రేక్షకులకి, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పార్టీ ప్రతినిధులకు అందరికీ కూడా శుభోదయం. పేద పిల్లల యొక్క సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ పట్టించుకుంది. పేద పిల్లల విద్యకు దూరం కాకూడదనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహం. ఫస్ట్ నుంచి కూడా ఆ తరహాలోనే గత ప్రభుత్వాల్లో కూడా జన్మభూమి పేరిట సైకిళ్ళు ప్రజెంట్ చేసి ప్రతి విద్యార్థి బాలిక కూడా స్కూల్కి వచ్చేటట్టు, దూర ప్రాంతాల నుంచి ఉన్నప్పుడు కూడా స్కూల్కి వచ్చేటట్టు, చక్కగా చదువుకునేటట్టు వాళ్ళు ప్రభుత్వం చేసినటువంటి తీరును గతంలో గమనించాం. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అనేటువంటి ఇద్దరు కూడా స్వయంగా విజిట్ చేసి ఆ భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి అక్కడ రుచి చూసి మరి ఆ పథకాలని ముందుకు ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో అది చాలా అభినందనీయమైనటువంటి సందర్భం సార్. ఇందాక చెప్పారు బీజేపీ నేత, చిక్కీల్లో ఏ విధమైనటువంటి నాశరకమైనటువంటి ప్రోటీన్స్ లేకుండా వీళ్ళు ప్రొడ్యూస్ చేసి ప్రజెంట్ చేశారని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతిని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలాసార్లు పబ్లిసిటీ పిచ్చ తెలుగుదేశం పార్టీకి కాదు, జగన్మోహన్ రెడ్డిగా ఉంది సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ పిచ్ అంటే అంత ఎంత కదా. జగన్ అనుకుంటున్నాం కదా, జగనన్న గోరుముద్ద అని చెప్పేసి ఆ పథకాన్ని మీరు కూడా ఉన్నాయిలేండి, మీరు కూడా చేశారు. ఆ పథకం మీరు కూడా చంద్రన్న చేసిన అవసరమయ్యేటట్టు ప్రభుత్వ పరిపాలన తీరు ఎక్కడా కూడా గాడి తప్పకుండా తీసుకెళ్ళినటువంటి పద్ధతి. అంతేగాని ఈయనలాగా కావలసిన వాళ్ళకే ఆ గ్రాంట్స్ వెళ్ళేటట్టు, లేకపోతే ఆ వర్క్స్ అన్ని కూడా. ఉదాహరణ చెప్పనా సత్యనారాయణ గారు, మీరే మాట్లాడండి. నిర్మలా సీతారామన్ గారు 2 ఏళ్ల క్రితం, అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండగా తెలంగాణ వచ్చింది. ఆ బియ్యం పంపిణీ, ఈ రేషన్ ఇవి ఉంటాయి కదా, పెద్ద పెద్దలకి రేషన్ బియ్యం పంపిణీ చూస్తే వాళ్ళ బొమ్మలు ఉన్నాయి. ఇచ్చిందేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 34 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఎక్కడ కనీసం మోడీ గారి ఫోటో ఎక్కర్లా పేరే ప్రధానమంత్రి ఆ యోజన. ఇందాక రవికిరణ్ గారు అన్నారు కదా, కడిగి పారేశారు ఆవిడ కలెక్టర్ని ఆ రోజు వచ్చినప్పుడు. మీరు కూడా యూఆర్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ వైసీపీ. అది ఆ రేషన్ బియ్యం పథకం మీద నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్గా విజిట్ చేసి దాని మీద కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని కూడా ఎదరకు తీసుకెళ్ళి పురంధరేశ్వరి గారు కూడా చాలా ఫైట్ చేయడం జరిగింది. నరసాపురం లాంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా వచ్చి ఇంత దారుణంగా రేషన్ కేంద్రం నుంచి వచ్చినటువంటి రేషన్కి పబ్లిసిటీ కనీసం ప్రధానమంత్రి ఫోటో లేకుండా మీరు డీలర్ షాప్లో విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది అడిగిన దానికి కలెక్టర్ గారు నీళ్లు నవ్వులారు. కలెక్టర్ కూడా నాలెడ్జ్ లేదు. అవును సార్, అవును సార్, అవును సార్. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ రోజు కాకినాడ వయ పోర్టు భోగతం అంతా మనకు తెలుసు. అదే కస్టమ్స్ కమిషనర్ గారు మాట్లాడారు, మీరు అది చూసేవారు. షిప్ మొత్తాన్ని మేము సీజ్ చేయలేమండి, షిప్లో చాలా ఉంటాయండి సరుకులు, మీకేదో అక్కడ అవాంతరము ఇబ్బంది ఏర్పడిందని చెప్పేసి మీకు సంబంధించిన సరుకు మీద అది ఉంది కాబట్టి మొత్తం, అంటే ఇంట్లో కలుగులో ఎలుక దూరిందని చెప్పి ఇల్లు మొత్తం తగలబెట్టుకుంటామనే పద్ధతిలో ఆయన గట్టిగా మాట్లాడాడు. చూశారుగా అక్కడ షిప్స్ వ్యవహారంలో కూడా షిప్ నాదే ఛాలెంజ్ అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చాలా నిజాలు కూడా నిర్భయంగా చెప్పడం జరిగింది అందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా. ఎందుకు చెప్తున్నానంటే నిజాలు ఏంటంటే గత ప్రభుత్వం చేయలేనటువంటి ఎక్స్పోర్ట్ సిస్టమ్ అంతా కూడా నా హయాంలో నేను మార్చాను. ఎక్కడా కూడా 98% అదేంటి భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే 98% ఎక్స్పోర్టు కాకినాడ పోర్టు నుంచి వెళ్ళేటట్టు నేను చూశానంటే మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు సార్. ప్రభుత్వంలో ఉన్నారు 164 మంది యోధులు, కండలు తిరిగిన యోధులు ఉన్నారు. మీరు దారంపూడిని అరెస్ట్ చేసి లోపలేయండి, ఎందుకు డిలే చేస్తున్నారు? ఖచ్చితంగా అది జరగాలి సార్. ఎందుకంటే ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ రోజే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నా తండ్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చేశారు దానికి రైస్ మిల్లర్స్కి అన్నారు.
అప్పుడు ఆయన తండ్రి గారు హయాము చంద్రబాబు నాయుడు హయాము సరిపోయింది, అక్కడ అవినీతి లేదు. ఈయన హయాము జగన్మోహన్ రెడ్డి హయాము. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ని మనం అనాలిసిస్ చేసుకుంటే దాన్ని పోల్చినటువంటి ఈరోజు ఇదేంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ అనాలిసిస్ చేసుకుంటే వీళ్ళ కాంబినేషన్ సరిపోయింది స్మగ్లింగ్కి. ఖచ్చితంగా స్మగ్లింగ్ జరిగింది. ఆయన చెప్తున్నాడు, ఆయన మాటలు ఏం చెప్తున్నాడు ఆయన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. అది వేరే సెక్షన్ ఉంటుంది, 20 లారీలకో 30 లారీలకో మేము కక్కుర్తి పడం, ఆ సెక్షన్ వేరే ఉంటుంది, దాన్ని ఎందుకు ఛేదించలేకపోరు, 6 నెలల్లో మీరు ఏం చేశారంటే ఆ వేరే సెక్షన్ ఉన్న సంగతి నీకు తెలిసినప్పుడు ఆ డీటెయిల్స్ నువ్వు ప్రభుత్వానికి ఇవ్వచ్చు కదా చంద్రశేఖర్ రెడ్డి గారు. ప్రభుత్వమే సేకరించచ్చుగా డీటెయిల్స్. ఈయనకు తెలుసు అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక ఇండివిజువల్. ప్రభుత్వం చాలా పెద్దది, చాలా పెద్దది ప్రభుత్వం. ప్రభుత్వం తలుచుకుంటే 10-15 వ్యవస్థలు పనిచేస్తాయి ఒక్కసారి. ఎందుకు తలుచుకోవట్లా? నేను అక్కడ అదే చెప్తున్నాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, వేయండి సార్ వెంకటరెడ్డి గారు. ఇప్పుడు పోర్టులన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు సాంకేతికంగా మీరు సిట్టు వేయడంలో మీ ఉద్దేశం ఏంటి? పోర్టులన్నీ కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న మాట వాస్తవం. కేంద్రాన్ని మీ పరిపాలనలో ఒక్క మాట కూడా మీరు అనలేకపోయినటువంటి మాట కూడా వాస్తవం. నేను చెప్తాను వెంకటరెడ్డి గారు, కేంద్రాన్ని మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఇటువంటి స్మగ్లింగ్స్ని డైవర్ట్ చేసుకోవడం కోసమే ఒక్క చిన్న మాట కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు విమర్శించలేదు. ఎంతసేపు కూడా మాకు ప్రత్యేక హోదా, ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు కాదు, మీ హయాంలో చెప్తున్నాం. మేము ఎక్కడ కూడా కేంద్రంతో తగాదా పడవలసిన పని లేదు, మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం. మీరు చేసినటువంటి అనైతిక విలువలు లేనటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టడానికి తెలుగుదేశం పార్టీ కూటమిగా ఈరోజు వెళ్తా ఉంటే మీరు ఏం చెప్తున్నారు? అందులో ఏదోటి లాగి ప్రజల్ని భూతద్దులో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పేరవుతున్నారు మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఉదాహరణకు అదే ఈ పోర్టులు అదేంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా జీరోలో ఉన్నాయంటే ఎక్స్పోర్ట్లో. ఒక కాకినాడ పోర్టు మాత్రమే 98% బియ్యం కనుక నేను ఎక్స్పోర్ట్ అక్కడ పోతే భారతదేశంలో ఉన్న జనాభా చచ్చిపోతారని చెప్తున్నాడు మీ నాయకుడు. సత్యనారాయణ గారు ఓ పని చేయండి, ఎలాగో ఆయన నాకు సన్మానం చేయాలన్నాడు కదా, ఆయనతో పాటు ఈయన కూడా తీసుకెళ్లి సన్మానం చేసేయండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఎక్స్పోర్టెడ్ కింగ్ అంటే ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్ళండి. బిరుదు మస్తాన్ గారు సో ఓవరాల్ డెవలప్మెంట్స్ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. అప్పుడు ఎప్పుడో నన్ను బ్రెజిల్ అధ్యక్షుడికి నాకు లింక్ పెట్టేశారు, ఏమండి ఏమైపోయింది చంద్రబాబు గారు అంటే ఆయన కూడా బహుశా ఒక మాట మీ వాట్సాప్ చెక్ చేసుకుంటే దాంట్లో కనిపిస్తుంది. కుట్ర రాజకీయాల్లో భాగంగా విశాఖ కంటైనర్లో 1000 టన్నుల డ్రగ్స్ దొరికిందని, రాష్ట్రం గంజాయి డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని, ఓటర్లను మోసగించేందుకు పోలింగ్కు నల్ల